హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ ఒక 5:40 5:30 అలా అయిందనమాట టైము. ఇంకా పిల్లలకి మార్నింగే స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళ కోసమని బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా లాస్ట్ నైట్ చేసిన రైస్ ఉంటే దాంతోనే ఎగ్ రైస్ చేద్దామని రైస్ కూడా చెక్ చేస్తున్నానండి, బాగుందా లేదా అనేది. సో బాగానే ఉంది, ఎందుకంటే నేను హాల్లోనే పెట్టేస్తాను. ఒక క్లాత్ కప్పి పెడతాను అనమాట. ప్లేట్ పెట్టేస్తే ఇంకా చెడిపోతుంది రైస్, అందుకని ఒక క్లాత్ కప్పి అయితే పెట్టేస్తాను. ఇంకా ఎగ్ రైస్ చేస్తున్నాను. దానికన్నా ముందు నాకు టీ కావాలండి. మార్నింగ్ లేవగానే టీ కావాలి, లేదంటే చాలా హెడేక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ అలాగే టీ కూడా చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఒక సైడ్ అయితే టీ పెట్టాను, ఇంకా ఒక సైడ్ రైస్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా పిల్లలేమో రెడీ అవుతున్నారు, లేవగానే రెడీ అవుతారు. ఇంకా టీవీ పెట్టుకొని వాళ్ళు బొమ్మలు కార్టూన్ అవి చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ నేను టీ చేసుకుంటున్నాను నా కోసం, అలాగే వాళ్ళ కోసం అని బ్రేక్ఫాస్ట్ ఎగ్ రైస్ చేస్తున్నాను. ఇంకా అలాగే నిన్న చేసిన ఆనియన్ మటన్ కర్రీ కూడా ఉంది, మటన్ ఫ్రై అది కూడా ఉందన్నమాట. ఇంకా అది కూడా తినేసి వెళ్ళిపోతారు వాళ్ళైతే స్కూల్కి. ఇంకా మార్నింగ్ ఉంది కాబట్టి అంతగా తినారండి, అంత మార్నింగ్ ఇంకా వాళ్ళకి తినబుద్ధి కాదంటారు. ఇంకేమైనా బాక్స్లో ఇచ్చి పంపిస్తే అస్సలు తినారనమాట, వాళ్ళు రిటర్న్ తెచ్చేసుకుంటారు. సో అక్కడ తినడానికి అంత టైం ఉండదు మమ్మీ మాకు అని రిటర్న్ తెచ్చేసుకుంటారు. అందుకనే ఇంకా మార్నింగ్ తినిపించి వాళ్ళకి పంపించడమే బెటర్లే అని రైస్ ఉంటే దాంతోనే ఎగ్ రైస్ అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే. ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎగ్ రైస్ చేసేస్తున్నాను ఇక్కడ. అలాగే ఇంకా వాళ్ళకు ఏమైనా బిస్కెట్స్ అవి ఇచ్చి పంపించిన లాస్ట్ బిస్కెట్లు కూడా తినారండి మా పిల్లలు. అర్థం కాదు ఎందుకు, వాళ్ళు అసలు బిస్కెట్లు తినడానికి కూడా టైం ఉండదా వాళ్ళకు అనిపిస్తుంది. టైం ఉంటుందండి బిస్కెట్స్ తినడానికి, కానీ వీళ్ళకే ఇష్టం ఉండదు అనమాట. వీళ్ళకి కేక్ కావాలి, పిజ్జా కావాలి, కేక్స్ అవి అలౌడ్ ఉన్నదనమాట ఇంకా స్కూల్లో. సో ఇలా చాలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నానండి. ఇలా సింపుల్గా చేస్తేనే ఇష్టము వాళ్ళకు. ఇంకా ఈ రెసిపీ వచ్చేసి నేను నా యూట్యూబ్ ఛానల్లోనే పెట్టానండి. ఇంకా చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి, మీరు కావాలనుకుంటే కనుక. అలాగే రివ్యూ వీడియోస్ కూడా ఉన్నాయి, మీషో నుండి తెచ్చుకున్న అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కావాలనుకుంటే కనుక విజిట్ చేసి చూసేయచ్చు. సో చాలా ఈజీ అండి ఈ రెసిపీ చేయడం మాత్రం. సో ముందుగా ఓకే అండి, సో రెసిపీ కూడా చెప్పేస్తాను. ఇక్కడ కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ వేసుకోవాలి. సో ఎగ్స్ కొద్దిగా కుక్ అయి ఉంటాయి కదా, ఫ్రై అయి ఉంటాయి కదా, అప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. మీకు కావాలంటే ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే వేయడం లేదండి. ఇంకా ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా జస్ట్ ఆ ఎగ్గుకి సరిపడినంత ఉప్పు వేసుకోండి. రైస్లో మనం మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇలా ఎగ్లోనే మొత్తం ఉప్పు ఒకేసారి వేసేస్తే రైస్కి పట్టదనమాట. ఎగ్ మాత్రమే ఉప్పుగా అయిపోతుంది. అందుకనే జస్ట్ ఎగ్కి కావాల్సినంత ఉప్పు మాత్రమే వేయండి. వేసి కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పసుపు పచ్చివాసన పోతుంది. లేదంటే పసుపు పచ్చివాసన వస్తే అస్సలు తినలేరండి పిల్లలు. అందుకని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత కారం పొడి యాడ్ చేసుకోండి. సో ఎంత స్పైసీగా తింటారో అది మీ అకార్డింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువే వేసాను అనమాట. వేసి ఇది కూడా కారం పొడి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఇది కూడా ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఇందులో రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని ఫ్రెష్ రైస్తో కూడా చేసుకోవచ్చు. సో పిల్లలకి లంచ్ ఇచ్చి స్కూల్కి పంపించేటప్పుడు అయితే ఫ్రెష్ రైస్ నేను వండి ఇలా ఎగ్ రైస్ అయితే చేస్తానన్నమాట. లేదు బ్రేక్ఫాస్ట్ చేసుకొని తీసుకువెళ్ళడానికి కాకపోతే ఇలా లాస్ట్ నైట్ మిగిలి ఉంటుంది కదండి రైస్, ఇంకా ఆ రైస్తోనే చేసేస్తాను. ఇంకా అప్పటికప్పుడే తినేస్తారు కదా, సో బాగానే ఉంటుంది. తీసుకువెళ్ళడానికి అయితే బాగుండదండి, అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్లో తినడానికి కదా అని ఇలా లాస్ట్ నైట్ ఉన్న రైస్ పాడేయమండి. మీరు చూసిన వాళ్ళు ఏమనుకుంటారో కానీ నేనైతే రైస్ అన్నా ఏమన్నా కానీ మిగిలిపోయి ఉంటుంది కదా, నైట్ పాడేయను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, లేదంటే
ఇంకా నైట్ చేసింది అయితే పాడవ్వదండి అంత తొందరగా. ఫ్యాన్ గాలికి పెడితే, బట్ట కప్పి పెడితే అస్సలు పాడవ్వదు. ఇంకా నెక్స్ట్ డే అదే ఎగ్ రైసో లేదా ఫ్రైడ్ రైసో ఏదో ఒకటి లెమన్ రైసో చేసుకొని తినేస్తాము. రైసే కాదండి, కర్రీస్ అయినా కానీ పాడేయను నేనైతే. ఎందుకంటే పాతకాలం నుండి అలా మిగిలిన చద్దనమే తింటున్నారంట. ఇప్పుడేమో మిగిలింది పాడేయాలి అది ఇది అంటుంటారు కదా అని కొంతమంది, అని చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఇలానే అనమాట. ఎప్పుడు కానీ మిగిలింది పాడేయను. ఫ్రై చేసుకొని మళ్ళీ దాన్ని వేడి చేసుకొని అలా తినేస్తాము నెక్స్ట్ డే. చాలామంది ఉన్నారండి ఇలా తింటూనే ఉంటారనమాట. కొంతమంది వీడియోస్లో కూడా చూశాను, లెఫ్ట్ ఓవర్ ఏమైనా కర్రీస్ మిగిలిన, రైస్ మిగిలిన ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో అలా తినకండి పాడేయండి అంటూ ఉంటారు. బట్ ఎవరిష్టం వాళ్ళది, మేము చెప్పకూడదు కదా. ఓకే అండి, ఇలా రైస్ వేసిన తర్వాత అలాగే రైస్లో కూడా రైస్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇంకా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ. అంతే అండి, చాలా సింపుల్గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇందులో కావాలంటే మీరు క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలు అయితే అన్నీ తీసి పక్కన పడేస్తారు. ఇంకా లేదు కూడా అండి, క్యారెట్ లేదు, క్యాప్సికమ్ లేదు కాబట్టి ఇంకా వెయ్యలేదు. సో చూసారా, చాలా సింపుల్గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. జస్ట్ నేను అప్పుడే లేచి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి నేను టీ చేసుకొని, ఇంకా ఇక్కడ నా టీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యే టైంకి నా టీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టీ కూడా తాగేయాలి ఫస్ట్. టీ లేనిది నేను ఏ పని చేయలేనమాట. ముందు నాకు లేవగానే టీ కావాలి. టీ తాగిన తర్వాత అన్ని పనులు స్టార్ట్ చేసుకుంటాను ఒక్కోటిగా. టీ లేదంటే మాత్రం నాకు చాలా హెడ్ఏక్గా, అసలుకి తల మొత్తం బరువుగా అనిపిస్తుందండి. సో మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో చెప్పండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా టీ అయితే రెడీ అయిపోయింది. మరి మీరేం చేస్తారండి? నైట్ మిగిలిన రైస్ తింటారా లేదంటే పాడేస్తారా? నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి జస్ట్ అంతే. ఇంకా నాకు టీ లేనిది అసలు ఏ పని కాదు. మీకు కూడా అంతేనా? ఇది కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇంకా ఒక 2 minutes తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, టీ కూడా రెడీ అయిపోయింది. అన్నీ నా వీడియోలో చూపించాను కదండి. సో ఇలా పెట్టాను అనమాట, అన్నీ సెట్ చేసి మైక్రోవేవ్ పైన.